అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా జరగాలని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో మనం ఉన్నాం. ఆర్డీఓ గారు కూడా మనతో ఉన్నారు. ఏర్పాట్లు ఎలా సాగాయి ఆయన మాటల్లో వినే ప్రయత్నం. సార్ ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద సమేతమైన ఈ యొక్క దేవస్థానంలోని ఎంతోమంది భక్తులు, ముఖ్యంగా మనకి పొరుగు రాష్ట్రంలో ఉన్న కర్ణాటక నుండి, అలాగే మనకి తమిళనాడు, మన రాష్ట్రంలో కూడా నలుమూల నుండి కూడా, ముఖ్యంగా హైదరాబాద్ అంటే తెలంగాణ కూడా మన తెలుగు అయినప్పుడు కూడా అది వేరే రాష్ట్రంలాగా వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది భక్తులు అనేవి వస్తున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన అంకురార్పణ నుండి కూడా ఈ 15 రోజులు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు అనేవి దశల వరకు జరుగుతాయి. మనకు ముఖ్యంగా మోహిని తర్వాత తేరు ఏవైతే ఉన్నాయో ఆ 2 కార్యక్రమాలు కూడా ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు అనేవి లోకల్ మన శాసనసభ నియోజకవర్గం మన కందికుంట ప్రసాద్ సార్ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలోని, అలాగే మాకు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు అన్ని రకాలైన శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసి ఇప్పటికీ 3 సమావేశాలు ఏర్పాటు చేశాము. పోలీసు, అటవీ శాఖ, ఎక్సైజు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కమిషనర్సు, అలాగే మన వీళ్ళంటే ఆర్ఎండ్బి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి ఎవరైతే మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి టెంపుల్, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు మేము సమీక్షించడమే కాకుండా హైయర్ అథారిటీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా భక్తులకు అసౌకర్యం కలిగించకుండా బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి మంచి నీటి సౌకర్యాలు, ఆహార పదార్థాలు, అలాగే ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, లేదా రోడ్డులోని ఎటువంటి నీరు స్టాగ్నేషన్ ఉండకుండా కూడా అక్కడ బల్లలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి అనేసి ఇప్పుడు తేరు రోజు టైంలో కూడా మినీ బస్సులు ఏర్పాటు చేసి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్పాం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ డ్రాప్ అయిన తర్వాత అక్కడ నుండి కంపల్సరీగా ఇచ్చేస్తారు. ఇన్ని రకాల కార్యక్రమాలు కూడా 1 by 1 ఒక పద్ధతి ప్రకారం జరపాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ ప్రహ్లాద సమేతమైన ఈ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయపు ఈ బ్రహ్మోత్సవాలు మరింత ఆనందంగా, సంతోషంగా ప్రజలందరూ సక్రమంగా జరపాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మేము ఏదైతే అంచనా వేస్తున్నామో గతంలో లాగే ఈసారి కూడా సుమారు 10 లక్షలు ఏవో ఉంటారని అంచనా ఉంటున్నది. ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తగ్గ ఏర్పాట్లు కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, తన పోలీసు, పంచాయతీ అన్ని రకాల డిపార్ట్మెంట్లతోటి కూడా సౌకర్యాలు, వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగినట్టు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఎస్పెషల్లీ ఆయన ప్రత్యేక శ్రద్ధతో ఎన్నడూ లేని విధంగా ఈసారి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేస్తున్నారని అంటున్నారు. ఏం చెప్తారు సార్? అంటే మన ఈ యొక్క కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని అతని ఆలోచన. అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడే కాదు, గత 4 నెలల నుండి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మిగతా దేవాలయాలు ఎలా అయితే ఇప్పుడు తిరుపతి, ఒంటిమిట్ట, మనకి అలా ద్వారకా, తిరుమల, అలాగే అన్నవరము, సింహాచలము ఎలా అయితే దేవస్థానాల్లోనే అభివృద్ధి చెందుతున్నాయో ఆ విధంగానే మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా చాలా పురాతనమైనది. తిరుపతి కన్నా పురాతనమైన దేవాలయం. పైగా ఎంతోమంది భక్తులు ఇక్కడ సందర్శిస్తున్నారు. ఇక్కడ చూసుకునేది అహోబిలము, ఒంటిమిట్ట, యాదగిరి, ఇప్పుడు చూసినట్టు అరుణాచలము, ఇక్కడ నియరెస్ట్ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మన పుట్టపర్తి చూసుకున్నట్లయితే అలాగే లేపాక్షి, మహానంది ఇలా ఉన్నాయి. శ్రీశైలం కూడా దగ్గర. ఇలాగే ఈ దేవాలయం కూడా ఒక టెంపుల్ టూరిజం కదిరిలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎంతోమందికి యువతకి చక్కని అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలి. అదే కాకుండా టెంపుల్ టూరిజం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ఆయన ఆలోచన ఉన్నదండి. అది కాకుండా పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పడినట్లయితే ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాశస్త్యము మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే టెంపుల్ అభివృద్ధి చెందుతుందో చుట్టుపక్కల ప్రజల యొక్క ఆకర్షణ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, వనరులు పెరుగుతాయి. అందువల్ల అంతా బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది కూడా ఉన్నటువంటి నేపథ్యం ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఏంటి సార్ ఎట్లా ఏర్పాట్లు ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సార్? వాస్తవానికి ఈరోజు కళ్యాణోత్సవంలో భాగంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు, ఆనగాని సత్యప్రసాద్ మినిస్టర్ గారు వస్తున్నారు. వారి రాక సందర్భంగా ఈడ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. సహజంగా ఈడొచ్చే మేము 10-15 వేల ఏదైతే భక్తులు అనుకుంటున్నామో ఈ యొక్క బందోబస్తును పటిష్టంగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్ట్రైట్ ఆల్రెడీ రీచ్ అయ్యారు. వాళ్ళు 7:30కి ఇక్కడ రీచ్ అవ్వడం కావడం జరుగుతుంది. దానికి సంబంధించి పటిష్ట భద్రత ఏర్పాటు చర్యలు తీసుకుంటాం. మరొక అంశం, చివరి రోజు రథోత్సవం రోజు దాదాపు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందండి. దానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంది సార్? ఆల్రెడీ దానికి సంబంధించి లోకల్
ఎమ్మెల్యే గారు తర్వాత మా ఎస్పీ గారు సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకొని వాళ్ళ సహకారంతో పటిష్టమైన భద్రతా చర్యలకు సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ రోజు సుమారుగా మా అంచనా ప్రకారం 2 లక్షల నుండి 3 లక్షలు వస్తారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎస్పీ గారు మా డిఐజీ గారు కూడా ఆల్రెడీ గతంలో ఒకసారి విజిట్ చేయడం జరిగింది. మరొకసారి ఇక్కడ విజిట్ సందర్శించి ఆ పటిష్టంగా భద్రతా చర్యలు మేడం గారు మా ఎస్పీ మేడం గారు తీసుకుంటామని మేడం గారు చెప్పడం జరిగింది. అందుకు తగిన భద్రతా ఏర్పాటు సంబంధించి సంఖ్య సిబ్బంది కూడా ఆల్రెడీ మేడం గారు మాకు ఇవ్వడం జరిగింది. రైట్. మొత్తం మీద అయితే మాత్రం ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యం స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఆర్డీఓ కావచ్చు, పోలీసులు కావచ్చు, అన్ని రకాలు, ఎందుకంటే ఈ లక్షలాది మంది ఇక్కడ తెలంగాణ, కర్ణాటక నుంచి కాకుండా ఈ వివిధ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 15 రోజులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏదైతే ఉందో నీరు, ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ 15 రోజులు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాత్రం వేసవికాలం ఇప్పటికీ ఆరంభమైన నేపథ్యంలో ఈరోజు లోకేష్ కూడా వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇటువంటి విఐపీలు వచ్చినా స్థానిక ఎవరైతే భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున చేశామని ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.